నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బలుస్పాడు గ్రామానికి చెందిన శ్రీ నిమ్మగడ్డ రవీంద్రబాబు గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో సీనియర్ శాస్త్రవేత్తగా విధులు నిర్వహించి పదవీ విరమణ తర్వాత వ్యవసాయం పైన ఉన్న మక్కువతో ఉద్యాన మరియు వ్యవసాయ పంటలను సాగు చేస్తూ ఉన్నారు. వీరు గత 3.5 సంవత్సరాలుగా కొబ్బరి తోటను సాగు చేస్తూ మేలైన యాజమాన్యాన్ని పాటిస్తూ ఉన్నారు. అంతేకాక కొబ్బరిలో వీరు అంతర పంటలు కూడా సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వీరు సాగు చేస్తున్న సాగు విధానాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్తే మేడం. మీరు కొబ్బరి ఏ రకం సాగు చేస్తున్నారండి? అంతే విధంగా ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? ఒక ఎకరన్నర వరకు సాగు చేస్తున్నానండి. ఇది పొట్టి రకం, ఇది గంగా భవాని రకం పెట్టడం జరిగింది. మీరు మొక్కలను ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? అదే విధంగా ఎకరానికి ఎన్ని మొక్కలు పట్టాయి? ఎంత దూరంలో నాటుకున్నారు? నేను కడి నుంచి ఈ నర్సరీ మొక్కలు తీసుకురావడం జరిగింది మేడం. ఒక్కొక్క మొక్క 750 రూపాయల వరకు పడింది. మొత్తం ఒక 80 చెట్ల వరకు నాటడం జరిగింది. మొక్కకి మధ్య 12 నుంచి 14 అడుగుల వరకు దూరం పెట్టడం జరిగింది. మొక్కల్ని పెట్టుకోవడానికి ముందుగా గుంతల్లో ఏమైనా ఎరువులు వేసుకున్నారా అండి? మొక్కలు పెట్టడానికి ముందు గుంత 1.5 అడుగు లోతు, 1.5 అడుగు వెడల్పు, పొడవు ఉన్న గుంతలు తవ్వించి అందులో MOP, SOP, యూరియా కలిపి దాన్ని పశువుల ఎరువులతో కలిపి ఒక మొక్కకి 2 కేజీలు 3 కేజీల వరకు వేయడం జరిగింది. మీ నీటి సదుపాయం ఏంటండి? అదేవిధంగా మీరు కొబ్బరిలో లేత తోటల్లో ఎటువంటి నీటి యాజమాన్యం పాటించాలి? కొబ్బరి తోటలో మొత్తం డ్రిప్ ఇరిగేషన్ వాడుతున్నాం అండి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మేము ఇరిగేషన్ చేయడం జరుగుతుంది. రోజుకి ఒక అరగంట 30 గంట వరకు నీటి తడులు పెడితే సరిపోతుంది. వర్షాకాలం అయితే ఆ రోజు నీటి తడులు ఉండవు. కొబ్బరి లేత తోటల్లో ఎటువంటి పురుగు తెగులు ఆశిస్తూ ఉంటాయండి? వాటిని మీరు ఏ విధంగా నివారిస్తున్నారో ఒకసారి చెప్పండి. కొబ్బరి తోటలో ఎక్కువగా రెడ్ వివిల్, బ్లాక్ వివిల్ పురుగులు ఉధృతి చాలా ఎక్కువ ఉంటుందండి. దానికోసం అని చెప్పేసి మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అది ఆశించినట్లయితే కొబ్బరి కత్తెరతో కనుక ఆకుని కట్ చేసినట్టుగా అది తోకలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి చెట్టు దగ్గర దాని పీచు ఎక్కడైతే అది ఎఫెక్ట్ అయిందో అక్కడ ఆ పీచు పదార్థం బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటుంది. వెంటనే మనం దానికి తగిన చర్యలు తీసుకోవాలా. నేనైతే దానికి ఫెరోమోన్ ట్రాప్స్ పట్టడం జరుగుతుంది. అది చాలా బాగా పనిచేసినాయి. దాదాపు ఒక్కొక్క బకెట్కి ఒక్కోసారి 20 నుంచి 30 పురుగులు కూడా పట్టడం జరిగింది. దాని మూలంగా నాకు ఉన్న మొత్తం 150 చెట్లు వరకు ఉన్నాయి. అందులో ఒక్క చెట్టు 2 చెట్లు మాత్రమే పోయినాయి ఈ పురుగు ఉధృతి మూలంగా. కొబ్బరి పంట ఆరోగ్యంగా పెరగడానికి మీరు ఎటువంటి ఎరువుల యాజమాన్యం అనేది పాటిస్తూ ఉన్నారండి? ఇది సంవత్సరానికి ఒకసారి మేము ఈ ఎరువులు వాడటం జరుగుతుందండి. ఆ చెట్టు ఇప్పుడు ఒక 3 సంవత్సరాలే కాబట్టి దానికి MOP, SOP అదొక 1/2 కేజీ, ఇది 30 కేజీ వాడేసి దానిలో ఒక 100 గ్రాములు యూరియా కలిపి చుట్టూ ట్రెంచ్ చిన్న గుంట తీసి దాంట్లో వేయడం జరుగుతుంది. దాని మూలంగా ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరంలోనే కొన్ని చెట్లు పూత రావడం కూడా జరిగింది. తర్వాత కొన్ని చెట్లలో ఆకులు ఒకదానికి అంటుకుపోయి విచ్చుకోకుండా ఉన్నట్టుగా ఉంటాయి. దానికి అది బోరాన్ లోపం. దానికి బోరాన్ నీళ్ళల్లో కలిపి దాన్ని చెట్టు వేరు ఏదైనా కట్ చేసి దాన్ని తాగించినట్టుగా చేస్తే కనుక చాలా బాగా కోలుకుంటుంది. మీరు కొబ్బరిలో అంతర పంటలు ఏమైనా సాగు చేశారా అండి? కొబ్బరిలో అంతర పంటలు సాగు చేశానండి. టమాటా సాహు రకం వేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది. అంతేకాకుండా చాలా హెల్దీ, చాలా మంచి టమాటా, చాలా సైజు కూడా చాలా బాగా వచ్చింది. ఈ సంవత్సరం మళ్ళీ వేరుశనగ వేద్దాం అనుకుంటున్నాం. దీనిలో కంది లేదంటే దోస గాని ఈ సంవత్సరం వేసే ఉద్దేశం ఉంది. వర్షాలు పట్టడం బట్టి దాన్ని బట్టి నిర్ణయించాలని చూస్తున్నాం. అంతర పంటగా దీనిలో మునగ కూడా వేసామండి. దాదాపు 50-60 చెట్లు ఉన్నాయి. నాకు దాని మీద కూడా కొంత ఆదాయం వస్తుంది. ఈ సంవత్సరం 10 నుంచి 12 వేలు వచ్చింది. ఈ వేస్ట్ డీకంపోజర్ టమాటాలో మొదటి స్టేజ్లోను, తర్వాత పెసర, మినుములు కూడాను బాగా ఇరువుగా వాడటం జరిగింది. దాని మూలంగా అవి కూడా బాగా ఈల్డింగ్ వచ్చినాయి. ప్రస్తుతం కొబ్బరి తోట 3.5 సంవత్సరం వయసుతోనే ఉంది కాబట్టి అంతర పంటల నుంచి ఎటువంటి ఆదాయాన్ని పొందారండి? ఇప్పుడు అంతర పంటలుగా టమాటా, పెసర, మినుము వేసామండి. నేను దీనికి వచ్చిన ఆదాయం కొబ్బరి చెట్లకి సరిపడా ఎరువులకు కానీ దానికి ఇరిగేషన్కి కానీ దాదాపు సరిపోయిందండి. కొబ్బరి ఇంకా దిగుబడి మొదలవ్వలేదు కాబట్టి ఇంకా పూర్తి దశలోనే ఇప్పుడే మొదలైంది. దానికోసం ఈ అంతర పంటల ద్వారా కొంత ఎక్స్ట్రా ఆదాయం వచ్చింది. ఆదాయం దీని పెంపకానికి సరిపోతుంది. చేను బోర్డర్గా చుట్టూ కూడాను కొన్ని కొబ్బరి చెట్లు వేయడం జరిగిందండి. అవి కూడాను ఒక 60 చెట్ల వరకు ఉన్నాయి. వాటిని కూడాను ఇదే విధంగా దాన్ని ఎరువుల యాజమాన్యం చేయడం జరుగుతుంది. కొబ్బరిలో లేత తోటల యాజమాన్యం గురించి, అదే విధంగా కొబ్బరి లేత తోటల్లో అంతర పంటలు ఏ విధంగా సాగు చేసుకోవాలి, అంతర పంటలు సాగు చేసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి పాడి పంటలు ఛానల్ ద్వారా రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.